నా పేరు సయ్యద్ అలీ అండి. నాకు ఇద్దరు కుమారులు. ఒక అబ్బాయి కనిగిరి ప్రగతిలో చదువుతున్నాడు. రెండో అబ్బాయి సింగరాకొండ శ్రీ చైతన్య నవోదయ స్కూల్లో చదువుతున్నాడు. ఆ అబ్బాయిని ఫిబ్రవరి 14న స్కూల్ యాజమాన్యం హాస్టల్ వార్డెను కలిసి హత్య చేసినారు. దానిని హ్యాంగర్కి మా బాబు ఉండేది 5'9" హైట్ ఉంది. ఆ హ్యాంగర్ వచ్చి 5'7" హైట్ ఉంది. దానికి చంపిన తర్వాత దానికి పోయి హ్యాంగర్కి చుట్టి తగిలిచ్చారు. అది అందరికీ తెలుసు, అందరూ చూశారు. పోలీస్ వారికి తెలుసు, లోకల్ వారికి తెలుసు, స్కూల్ యాజమాన్యానికి తెలుసు, అందరికీ తెలుసు. సీసీ ఫుటేజ్లు అన్ని ఎంక్వైరీగా అన్నీ ఉన్నాయి, మా దగ్గర కూడా అన్నీ తీసుకొని ఉన్నాము. దానిని ఈ పోలీస్ వారు, సింగరాయకొండ పోలీస్ వారు పట్టించుకోక దాన్ని రిలే చేస్తున్నారు. దాన్ని రిలే చేస్తాం, మేము కూడా చావడానికి కారణంగా ఉన్నాము. దాన్ని పట్టించుకోవట్లేదు, ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, పోలీసు వారు పట్టించుకోవట్లేదు. ఈ రోజుకి 14 రోజులైంది, ఈ రోజుకి ఏ నివేదిక రాలేదు. మేము పక్కా ప్రూఫ్స్, పక్కా ఆధారాలతో ఇచ్చినా కూడా దానికి ఈ ప్రూఫ్స్ లేవు. మేము ఎంత చేసుకున్నా కూడా మాకు లాభం లేకుండా పోతుంది. ఈ విషయము గవర్నమెంట్ తొందరగా తెలియపరిచి మాకు న్యాయం చేయాల్సిందిగా, మా పిల్లోడికి చేసిన వాళ్ళని కఠినమైన శిక్ష పడాల్సిందిగా కోరుచున్నాము. ఆ స్కూల్ రికగ్నిషన్ మొత్తం క్లియర్ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఆ స్కూల్ 50 మందికి ఉంది. 50 మందికి 400 మంది పిల్లల్ని చదువు చెప్తున్నాడు అతను. ఏ ఒక్కరికి ఫుడ్ కరెక్ట్ ఉండదు, దేది కరెక్ట్ ఉండదు. కాకపోతే ఒకరికొకరు వేసుకున్నామని కానీ ఇంకా మా పిల్లోడు అలా చేశారు వాళ్ళు. దీన్ని కఠినంగా శిక్షించాలని కోరుచున్నాము. అది సార్ వారు గత 14 రోజుల నుంచి ఏమి జరిగిందో అదే చెప్తున్నారు, అదే స్టోరీ అల్లుతున్నారు అంతే. అంతకుమించి మాకు ఏం అల్లట్లేదు. ఇంకా స్టోరీ ఫస్ట్ నుంచి ఏ స్టోరీ జరుగుతుందో ఆ స్టోరీ అల్లుతున్నారు. ఇంకేం కొత్త స్టోరీ ఏం లేదు మాకు. కొత్త స్టోరీ ఏం చేస్తాం, మీరు ఏమని చేసుకోండి, మేము 4 వస్తాము, దానికి అదే స్టోరీ అల్లుతామని అంటున్నారు. కానీ అంతేగాని కొత్త స్టోరీ ఏం లేదు సార్. మాకు చెప్పిందే చెప్తున్నారు అంతే, కొత్తది అనేది ఏం చెప్పట్లేదు మాకు. ఇలా మేము పక్కా ప్రూఫ్స్, సీసీ క్యామ్ ప్రూఫ్స్, పిల్లోడి ఒక దొంగలాగా తిరిగి పిల్లోడిని తెచ్చినోడిని కూడా చూపించాం సీసీ క్యామ్లో, దాని లేదు. స్కూలు రన్నింగ్ ఉంది, దాని లేదు. బాత్రూమ్ స్కూల్ని తాళం వేయలేదు, ఏమీ లేదు. మొత్తం అలానే ఉంది సార్ మా అబ్బాయిని. ఇప్పటికి పోలీసులు వాళ్ళని యాక్షన్ తీసుకోలేదు, సైలెంట్ గా వదిలేస్తారు. ఎందుకు సార్ ఈ పోలీసులు చిన్న వాటికి తీసుకెళ్లి లోపలేస్తా ఉంటారే? ఒక చిన్న బాబుని చంపేసి 14 రోజులు అవుతుంది, ఇప్పటికి సైలెంట్ గా ఉన్నారు. ఎలా ఉండాలనుకుంటున్నారు సార్? ఎందుకు సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇంకా ఇంట్లోకి వచ్చేవాళ్ళు సార్? చేతి కానప్పుడు పోలీస్ జాబ్ ఎందుకు సార్ వాళ్ళకి? చిన్న బాబు సార్, ఎన్ని రోజులు అవుతుంది? సీసీ క్యామ్ లో అంత క్లియర్ గా కనిపిస్తున్నా కూడా సైలెంట్ గా ఉన్నారు. అక్కడ సీసీ క్యామ్ లో ఏముంది, అటు ఇటు చూసుకుంటూ బాబుని అక్కడ పక్కన కూర్చోబెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇటు సైడ్ కూర్చోబెట్టి ఇక్కడ నుంచి వేరే సైడ్ తీసుకెళ్ళేది క్లియర్ గా ఉంది సీసీ కెమెరాలో. అయినా కూడా ఏమి సమాధానం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇన్ని రోజులు అవుతుంది, 14 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు రాలేదు. అంతా సైలెంట్ గా, పోలీసులు సైలెంట్ గా ఉన్నారు, అందరు సైలెంట్ గా ఉన్నారు సార్. మాకు న్యాయం జరిగిద్ది అని మాకైతే నమ్మకం లేదు సార్. మాకు న్యాయం జరిగిద్ది అనే నమ్మకం అయితే మాకైతే లేదు సార్. మాకు న్యాయం జరిగే నమ్మకమే మాకైతే లేదు. ఇదైతే మళ్ళీ చేస్తానే ఉంటాం పోరాటం, న్యాయం జరిగేదాకా చేస్తానే ఉంటాం సార్.